గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్న క్లాస్లో 6, 7, 8 అంటే ప్రొజెక్షన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేసామండి. ఇంకా ఎస్ఏస్లో మనకి 5, 9 అండ్ 10 ఇంకొక 3 క్వశ్చన్స్ అయితే ఉండిపోయినాయండి. ఈరోజు అవి చూద్దాము. అందులో 5th క్వశ్చన్ వచ్చేసరికి డ్రా అన్ ఇన్వల్యూట్ ఆన్ ఏ పెంటాగన్ ఆఫ్ సైడ్ 25 mm. ఇక్కడ ఏ షేప్ ఇచ్చాడో మనం ఐడెంటిఫై చేయాలండి. పెంటాగన్ షేప్ ఇచ్చాడు, పెంటాగన్ డ్రా చేసి దానికి ఇన్వల్యూట్ అనేది డ్రా చేయాలి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, మనం ఏమీ టిల్టింగ్స్ ఏం పెట్టలేదు. డైరెక్ట్గా పెంటాగన్ ఇచ్చి ఇన్వల్యూట్ డ్రా చేయమన్నాడు. పెంటాగన్లో 5 సైడ్స్ ఉంటాయండి. అందులో 1 సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 mm ఇచ్చాడండి. సో పెంటాగన్ కన్స్ట్రక్షన్ అనేది మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. మనం ఈజీగా యాంగిల్ మెథడ్ యూజ్ చేసుకుందామండి. అప్పుడు ఏంటంటే అండి, మనం ప్రొట్రాక్టర్ తీసుకొని ముందు ఒక సైడ్ లెంత్ డ్రా చేసేసుకుందామండి. 25 mm సైడ్ లెంత్ ఇచ్చాడు కాబట్టి ఒక సైడ్ లెంత్ డ్రా చేద్దామండి. ప్లేస్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం చూసుకోవాలండి. మాకు 25 mm ఇచ్చాడు అంటే ఎంత వస్తుంది, 525 చూసుకోండి ఫుల్ లెంత్కి. అంటే 5 సైడ్స్ కదండి, 5 2s 10, 5 5s అంటే 125 వస్తుంది. ఈ హారిజాంటల్ స్కేల్ మీద 125 ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందండి. ఇక్కడ ప్రతిదీ ఇటువైపును క్లాక్ వైజ్ డైరెక్షన్ నుంచి చూసుకుంటే ప్రతి సైడ్ 25 mm తగ్గించుకోవాలి. ఇక్కడ 125 ఉంది అంటే ఇక్కడ 100 ఉంటుందండి, ఇక్కడ 75 ఉంటుందండి, అలాగే ఇక్కడ 50, ఇక్కడ వచ్చేసరికి 25 అలా వస్తాయండి సైడ్స్. దాన్ని బట్టి మనం ఈ రౌండ్ అనేది బయటికి పోకుండా పైకి పోకుండా షీట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు ఒక సైడ్ లెంత్ ఎంతండి, 25 కదా. ఫస్ట్ హారిజాంటల్గా 25 mm సైడ్ లెంత్ తీసేసుకుందామండి. తీసుకొని ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. ఇప్పుడు బి దగ్గర ఎగ్జాక్ట్గా బి పాయింట్ దగ్గర నేను ప్రొట్రాక్టర్లో ఉన్న టీ షేప్ ఉంటుంది చూడండి, మధ్యలో ఆ టీ షేప్ని అడ్జస్ట్ చేస్తున్నానండి. అడ్జస్ట్ చేసిన తర్వాత 0 నుంచి ఇక్కడ యాంగిల్ పెట్టేటప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. రైట్ హ్యాండ్ సైడ్ 0 దగ్గర నుంచి పెడితే కనుక 72 యాంగిల్ పెడతామండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 దగ్గర నుంచి పెడితే కనుక 108 యాంగిల్ పెడతామండి. ఇలా పెడితే దాన్ని ఇన్క్లూడెడ్ యాంగిల్ అంటాం. 108 అయితే ఎక్స్ట్రూడెడ్ యాంగిల్ అనేది 72 అంటే బయట నుంచి పెడుతున్నామండి. మనం పెంటాగన్ సైడ్ బయట నుంచి పెడితే 72, లోపల నుంచి పెడితే 108, అది గుర్తుపెట్టుకోండి. సో ఒక యాంగిల్ పెట్టాను. మళ్ళీ ఏ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టీ షేప్ వచ్చేలాగా ఎక్కడ డీవియేషన్ రాకుండా లైన్కి కోయిన్సైడ్గా పెట్టుకొని ఇటు సైడ్ 0 దగ్గర నుంచి 72 యాంగిల్ పెట్టుకుంటున్నానండి. 108 అంటే మళ్ళీ ఇటు సైడ్కి రావాలండి. ఓకేనండి. అంటే ఈ సైడ్ లెంత్లు ఉన్నాయి చూడండి, ఈ సైడ్ లెంత్లో ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, నేను కరెక్ట్గా 25 దగ్గర అడ్జస్ట్ చేసుకుంటున్నాను, యాంగిల్ లైన్ మీద పెట్టుకుంటున్నాను. ఇది 5, ఇది 2, 25 డ్రా చేసుకున్నానండి. సో ఈ మధ్యలో చూడండి, దీన్ని 108 యాంగిల్ అంటామండి. మరి బయట ఉంటుంది చూడండి, దీన్ని 72 యాంగిల్ అంటాం. సో మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చండి యాంగిల్ మెథడ్లో. మళ్ళీ ఇటు సైడ్ కూడా కరెక్ట్గా ఒక 5 mm స్కేల్ పెట్టుకొని ఇది 5, 1, 2, 25, 3 సైడ్స్ వచ్చేసాయి కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంపాస్ తీసుకొని ఈ 25 సైడ్ లెంత్ ఉంది కదండి, ఈ సైడ్ లెంత్ ఏబీ లెంత్ అని సెట్ చేసుకొని ఏబీ కదా ఇక్కడ సి దగ్గర నుంచి పైన ఒక ఆర్కు, డి దగ్గర నుంచి ఈ దగ్గర నుంచి పైన ఒక ఆర్కు. సో ఈ ఇంటర్సెక్షన్ పోర్షన్ ఏదైతే ఉందో అది ఫైనల్ పాయింట్ ఆఫ్ ద పెంటాగన్ అండి. దీన్ని పెంటాగన్ కన్స్ట్రక్షన్ అంటామండి. మనకి పెంటాగన్ ఇచ్చినప్పుడు ప్రొజెక్షన్స్, సాలిడ్స్, సెక్షన్స్ ఎక్కడైనా సరే పెంటాగన్ డ్రా చేయాలంటే ప్లేన్స్ దగ్గర నుంచి సాలిడ్స్, సెక్షన్ ఆఫ్ వ్యూస్, జీసీలో పెంటాగన్, ఇన్వల్యూట్స్లో పెంటాగన్ ఏది ఇచ్చినా సరే ఎనీ వన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. అది యాంగిల్ మెథడ్ అయితే ఈజీగా అవుతుంది. ఇక్కడ మనం షేప్ ఆఫ్ ద కాంపోనెంట్ అనేది డ్రా చేసామండి. ఇప్పుడు దీనికి ఇన్వల్యూట్ డ్రా చేయడానికి ఏం చేయాలంటే అండి, ముందు ఈ ఏబీ లెంత్ ఉంది కదండి, ఏబీ లెంత్ నుంచి ఫార్వర్డ్ డైరెక్షన్లో కొంచెం లైన్ ప్రొజెక్ట్ చేయండి. అలాగే బీసీ లెంత్ ఉంది కదండి, ఈ బీసీ లెంత్ నుంచి కూడా కరెక్ట్గా ఈ లైన్ ఏ యాంగిల్ ఉందో దానికి ఫార్వర్డ్ డైరెక్షన్లో లైన్ ప్రొజెక్ట్ చేసామండి. మళ్ళీ సిడీ లెంత్ ఉంది చూడండి, దీన్ని కూడా ఫార్వర్డ్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేసాం. డిఈ లెంత్, అలాగే ఈఏ లెంత్ అండి లాస్ట్ది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి, చూడండి, ఏబి ఫార్వర్డ్కి వెళ్తుందండి, బీసీ ఫార్వర్డ్, సిడి ఫార్వర్డ్, డిఈ ఫార్వర్డ్, ఈఏ ఫార్వర్డ్. రివర్స్లో ఎక్కడ నేను డ్రా చేయలేదు, అన్ని ఫార్వర్డ్ డైరెక్షన్లో ప్రొజెక్షన్స్ తీసుకున్నానండి.
అంటే మనం సర్క్యులర్ ఇన్వాల్యూట్ ఉందనుకోండి 2πr అది తీసుకుంటాం కదండి. కానీ పెంటాగానికి హెక్సాగానికి 2πr అలా ఏం తీసుకోమండి. ఈ సైడ్ లెంత్లు ఉన్నాయి చూడండి, వీటిని ప్లస్ చేసుకుంటామండి. ఇక్కడ మనకి పెంటాగానికి 5 సైడ్స్ ఉన్నాయి కదండి. అంటే ఈ హారిజాంటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 × AB లెంత్ అండి. అంతే తప్ప దాన్ని మనం ఏమీ 2πr ఫార్ములా వేసి గట్టి చేయమండి. ఒక్క సర్కిల్కి మాత్రమే 2πr ఫార్ములా వాడతామండి. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. పెంటాగాను హెక్సాగానికి సైడ్ లెంత్ల మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అసలు ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరమే లేదండి. మనం ఫస్ట్ పార్ట్ నుంచి ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఎలా తీసుకుంటామంటే ఏబీ లెంత్ ఉంటుంది కదండి. ఏబీ లెంత్ని కంపాస్ మీద పెట్టుకున్నానండి. పెట్టుకుని బి పాయింట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా వెనక్కి ఒక ఆర్క్ డ్రా చేశానండి. డ్రా చేసినప్పుడు ఏ ప్రొజెక్షన్ మీద పాయింట్ వచ్చింది చూడండి, దీన్ని P1 అంటామండి. ఇప్పుడు ఈ లెంత్ ఈక్వల్ కదండి. ఇప్పుడు మనకి రెండో పాయింట్ ఏమవ్వాలి, AB × 2 కదా. అంటే ఈ లెంత్తోనండి. కానీ ఇది ఇలాగా యాంగులర్గా ఉంది, మనం మెజర్ చేయలేం. అందుకని నేను చెప్తున్నా అంటే ఈ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వన్ కదా, అలాగే ఈ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వన్ కదా. సో ఈ రెండు ముక్కలు కలిపితే 2A అవుతుంది కదండి. కాబట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి P1 పాయింట్ వరకు లెంత్ తీసుకుంటానండి. ఇది సెకండ్. చూడండి, ఇక్కడ కూడా నేను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆర్క్ డ్రా చేశానండి. ఇది P2. ఇప్పుడు 1, 2, 3 ఈ మూడు ఇట్ల డిస్టెన్స్ చూడండి, ఇది కావాలి మనకి. అంటే 1 = దిస్ వన్, 2A = దిస్ వన్. ఇప్పుడు 3A అంటే ఇది అవుతుంది కదండి. ఈ ముక్క 2A అయినప్పుడు ఈ ముక్క కూడా యాడ్ చేసుకుంటే 3 అవుతుంది కదా. సో D దగ్గర నుంచి మొదలు పెడదామండి. D దగ్గర నుంచి మొదలుపెట్టి P2 వరకు డిస్టెన్స్ తీసుకుని ఈ పాయింట్స్ అనేవి కదలకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది Dకి వెళ్ళే పాయింట్, అంటే ఇది P3. ఓకేనండి. థర్డ్ పాయింట్ వచ్చింది. ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వన్ కదా. ఇప్పుడు మనం ఏ ముక్క యాడ్ చేయాలి, దీన్ని యాడ్ చేయాలి. అప్పుడు సెంటర్ తీసుకున్నాం అనుకోండి, C సెంటర్గా తీసుకొని P3 పాయింట్ పట్టుకున్నాం అనుకోండి, P4 వస్తుంది. ఓకేనండి. ఇది P4. ఈ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు P4. ఇప్పుడు లాస్ట్లో పాయింట్ P5 అండి. P5 కావాలంటే ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది కదా, ఇది P4 అండి. అంటే ఈ ముక్క యాడ్ చేస్తే P5 అవుతుంది కదండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా P4 వరకు చూడండి. కంపాస్ సరిపోవట్లేదు, పెద్ద కంపాస్ ఉంటే సరిపోతుంది, చిన్నదైతే సరిపోదండి. మీ దగ్గర కొంచెం ఇంజనీరింగ్ కంపాస్ ఉంటే అది యూజ్ చేయండి. లేదా ఇంకా స్కేల్ పెద్దది ఇస్తాడండి, 30 mm కూడా ఇస్తాడు సైడ్ లెంత్, అప్పుడు అసలు సరిపోదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ స్కేల్ రీడింగ్ ఎంతవరకు ఉందో చూసుకొని అది ఇక్కడ పెట్టేసుకున్నామండి హారిజాంటల్గా. ఈ పార్టు ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా ఫ్రీ హ్యాండ్తో క్లోజ్ చేసేయచ్చండి. ఇది P5. ఓకేనండి. అంటే ఇది 5 × A, ఇది 4 × A, ఇది 3 × A, ఇది 2 × A, ఇది 1 × A. A ఈజ్ నథింగ్ బట్ వన్ సైడ్ ఆఫ్ లెంత్ అండి, పెంటాగన్లో ఒక సైడ్ లెంత్. అండ్ ఇంకేమి ఇచ్చాడండి, మనకి సైడ్ లెంత్ ఇచ్చాడు కదా. అంటే మన సైడ్ లెంత్ డైమెన్షన్ చూపించుకోవాలి కదండి. 25. సో ఇది ఇన్వల్యూట్ అండి. చాలా ఈజీగా డ్రా చేయొచ్చు, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుందండి. ఇన్వల్యూట్స్ పెంటాగానికి, హెక్సాగానికి, స్క్వేర్కి, ట్రయాంగిల్కి ప్రొసీజర్ ఇదే అండి. ఒక్క సర్కిల్కి మాత్రం మనం 2πr క్యాలిక్యులేట్ చేసి ఈ లైన్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేసే మెథడ్ అంతా కూడా ఓన్లీ ఫర్ సర్కిల్ ఇన్వల్యూట్ అండి. రిమైనింగ్ అన్నీ కూడా ఇలాగే డ్రా చేస్తాం. ఇది 5th క్వశ్చన్ అండి. నెక్స్ట్ మనం 8th 9th. ఓకేనండి. 5th క్వశ్చన్ ఇన్వాల్యూట్ అయిపోయిన తర్వాత 9th క్వశ్చన్ చూద్దామండి. 9th క్వశ్చన్కి వచ్చేసరికి డ్రా ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఫర్ ద ఫిగర్ షోన్ బిలో. దీన్ని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటామండి. అంటే ఐసోమెట్రిక్ వ్యూ ఇస్తాడు, అంటే 3D ఎలిమెంట్ ఇస్తాడు. దీని యొక్క ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూని డ్రా చేయమంటాడండి. ఇక్కడ చూడండి, ఎక్స్ అని ఒక యారో ఇచ్చాడు చూడండి. ఇలా యారో ఎటు సైడ్ అయితే ఇస్తాడో అది ఫ్రంట్ వ్యూ అండి. కొన్ని సందర్భాలు అసలు ఎటు సైడ్ వ్యూ యారో హెడ్ ఇవ్వడండి, మనమే ఎజ్యూమ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే
ఎక్కువ అమౌంట్ ఆఫ్ వ్యూ ఎక్కడైతే మనకు కనబడుతుందో, అంటే ఎక్కువ పార్ట్స్ ఎటువైపు అయితే విజిబిలిటీ క్లియర్గా ఉందో అది ఫ్రంట్ వ్యూ తీసుకుంటామండి. రిమైనింగ్ ఏదైతే మిగిలిందో అది సైడ్ వ్యూ కింద కన్సిడర్ చేస్తాం. కానీ ఇక్కడ లక్కీగా మనకి ఎక్స్ అనేది ఇచ్చేసాడండి. ఈ డైరెక్షన్లో ఫ్రంట్ వ్యూ ఇచ్చాడండి. అంటే ఇది ఫ్రంట్ వ్యూ అయితే ఈ సైడ్ వ్యూ ఏ డైరెక్షన్ ఉందండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సైడ్ వ్యూ ఉందంటే దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ డ్రా చేస్తాము. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి మనం డ్రా చేసేది రైట్ హ్యాండ్ సైడ్ సైడ్ వ్యూ డ్రా చేస్తాము. దాని పక్కన ఫ్రంట్ వ్యూ వస్తుందండి. ఓకేనండి. టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ కింద వస్తుందండి. దీని కన్స్ట్రక్షన్ అనేది మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ డ్రా చేసేటప్పుడు అండి హారిజాంటల్గా ఒక లైను, వర్టికల్గా ఒక లైన్ తీసుకుంటాం. హారిజాంటల్ XY లైన్ అండి, వర్టికల్ XY లైనే. అయితే దీనికి పైన కింద ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ నేను టూ లైన్స్ డ్రా చేశాను కదండి. ఇవి 15 కానీ 10 కానీ అవే ఫ్రమ్ ద రెఫరెన్స్ లైన్ డ్రా చేయాలండి. ఎందుకు డ్రా చేయాలి అంటే అండి, మనం వ్యూస్ని సపరేట్ చేయడానికి అండి, ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ సైడ్ వ్యూ అనేది మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేయడానికి మనం ఇవి యూజ్ చేస్తామండి. ఇక్కడ మనం ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ సైడ్ వ్యూ అని నేమింగ్ ఇచ్చుకోవడానికి, డైమెన్షనింగ్ ఏమైనా అవసరమైతే ఇవ్వడానికి, దానికి ఈ పార్టేషన్ చేసిన ఏరియా అంతా యూజ్ చేస్తామండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సైడ్ వ్యూ ఉంది కదండి, ఇక్కడ సైడ్ వ్యూ వస్తుందండి. రైట్ హ్యాండ్ సైడ్ దీన్ని సైడ్ వ్యూ అని పెట్టుకుందామండి. ఇక్కడ సైడ్ వ్యూ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుందండి, ఇటు సైడ్ వస్తుందండి. ఫ్రంట్ వ్యూ ఇక్కడ వచ్చిందంటే ఫ్రంట్ వ్యూ కిందే టాప్ వ్యూ వస్తుందండి. ఎట్టి పరిస్థితిలో ఫ్రంట్ వ్యూ కిందే టాప్ వ్యూ వస్తుంది. ఇదంతా ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఒకవేళ వాడు అడిగితే థర్డ్ యాంగిల్ అని, టాప్ వ్యూ పైన ఫ్రంట్ వ్యూ కింద వస్తుంది. ఫ్రంట్ వ్యూ ఎక్కడైతే వస్తుందో దాని పక్కనే సైడ్ వ్యూ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. అయితే ఇక్కడ ఫ్రంట్ వ్యూలో మనకి ఏం కనబడుతుందో విజిబిలిటీ చూద్దామండి క్వశ్చన్లో. ఇక్కడ చూడండి 130 ఇచ్చాడండి. ఇలా ఈ స్కేల్ 130 అండి. ఇది 130 mm, హైట్ 45 mm, ఈ గ్యాప్ అనేది 30 mm ఇలా ఇచ్చాడండి. ఇది స్టెప్స్ ప్రాబ్లం అండి. అయితే ఇక్కడ హారిజాంటల్గా మనకి 130 mm లైన్ కనిపిస్తుంది, 45 mm హైట్ కనిపిస్తుంది, 30 mm బ్యాక్వర్డ్ లైన్ కనిపిస్తుందండి. మొత్తం 45 కదండి, ఇలా లోపలికి 30 తీసుకుంటున్నామండి. మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు అండి ఇక్కడ గ్యాప్, ఈ స్టెప్ గ్యాప్ ఎంత ఇచ్చాడో చూసుకోవాలండి. ఈ స్టెప్ గ్యాప్ ఇక్కడ ఇచ్చాడండి 15 అని ఇచ్చాడండి. అంటే ఈ హైట్ అనేది 15 mm అనమాట అండి. సో మొత్తం 45లో 15 తీసేస్తే ఎంత ఉంటుందండి, 30. సో ఇలా 30 వెనక్కి రావాలి, 30 కిందకి వెళ్ళాలండి. కిందకి వెళ్ళి మళ్ళీ హారిజాంటల్గా వెనక్కి ఎంత రావాలండి, 100 mm రావాలి. ఎందుకంటే 130లో ఇక్కడ 30 బ్యాక్కి వస్తాం కదా, 100 mm వచ్చి వర్టికల్గా 15 mm కిందకి డౌన్ చేస్తే కనుక ఈ ఎల్ షేప్ ఏదైతే ఉందో రివర్స్ ఎల్ షేప్ అది డ్రా చేయగలుగుతామండి. ముందు ఈ పార్ట్ డ్రా చేద్దాం మనం. mm డ్రా చేస్తామండి. ఓకేనండి. మీకు స్కేల్ సరిపోవట్లేదు, ప్లేస్ ఎక్కువ పట్టేస్తుంది అనుకుంటే కనుక మీరు తగ్గించుకోవచ్చండి. ఇలా 130 డ్రా చేయాలి, ఇలా 45 డ్రా చేయాలండి. 45 వెనక్కి ఎంత చెప్పానండి, 30 mm. మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్ అని చెప్పానండి 30. అప్పుడు బ్యాక్వర్డ్ కంప్లీట్గా ఇక్కడ ఎంత 15 mm పైకి ఉంటుందండి. 15 mm పైకి పెట్టుకొని క్లోజ్ చేసేస్తాం. ఓకేనండి. 130, 45, 30, డౌన్వర్డ్ 30, బ్యాక్వర్డ్ 100, 15తో క్లోజ్ చేస్తున్నామండి. ఓకేనండి. ఈ షేప్ అయితే వచ్చేసిందండి మనకి. ఈ షేప్ అనమాట ఇదంతా. ఈ షేప్ ఏదైతే ఉందో దాన్ని డ్రా చేశాను నేను. తర్వాత ఏం కనిపిస్తుందండి, ఈ స్టెప్ని చూడండి, ఇది కనిపిస్తుంది కదా, ఎక్కడ కనిపిస్తుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దీనిపైన ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత దీనిపైన ఈ స్టెప్ కూడా కనిపిస్తుంది కదండి, ఇది దీనిపైన ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మొత్తం మనకి కింద ఆల్రెడీ 15 తీసాం కదా, 30ని 2 పార్ట్స్ చేసేసుకోవాలండి. ఇక్కడ 30 ఉంది కదా, సో 15 కదా ఒక్కొక్క స్టెప్. 15 దగ్గర ఒక లైన్ పెట్టుకొని కరెక్ట్ నుంచి హారిజాంటల్గా ఒక లైను, మళ్ళీ పైనుంచి హారిజాంటల్గా ఒక లైను, ఈ 2 లైన్స్ని ఇక్కడ జాయిన్ చేసేస్తామండి. అంటే ఓవరాల్గా మన ఫ్రంట్ వ్యూలో ఇలా కనిపిస్తుంది అనమాట అండి. ఈ 3 స్టెప్స్. ఇది వర్టికల్ కాలమ్ అండి. ఇది ఇలా వర్టికల్ కాలము, ఈ స్టెప్ కనిపిస్తుంది, ఈ స్టెప్ కనిపిస్తుందండి. ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. ఓకేనండి. టాప్ వ్యూ కావాలి కదండి, దానికి ఏం చేస్తామంటే ఫ్రంట్ వ్యూ నుంచి ప్రొజెక్షన్స్ తీసుకుంటాం. ఈ చివరి నుంచి ఆల్రెడీ ఒక లైన్ ఉంది కదా మనకు ప్రొజెక్షను, ఇది ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకుంటాం.
ఇది ఆల్రెడీ ఉందండి. అంటే ఫ్రంట్ వ్యూలో ఎంతైతే హారిజాంటల్ డైమెన్షనింగ్ ఉందో టాప్ వ్యూలో కూడా అంత వస్తుంది. అది కంపల్సరీ అండి. ఓకేనండి. సో హారిజాంటల్గా మనం ఈ లైన్ డ్రా చేసేసుకుంటామండి. హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాక పైన ఏం కనిపిస్తుందండి, ఈ ఎల్ షేప్ కనిపిస్తుంది, అలాగే ఈ స్టెప్ కనబడుతుంది, ఈ స్టెప్ కనబడుతుంది, అంతేనండి. ఇప్పుడు హారిజాంటల్ 130 డ్రా చేసాం కదా, ఇలా వర్టికల్ ఎంత అండి, ఇక్కడ ఇచ్చాడు చూడండి 90 అండి. 30 + 30 + 30 ఇచ్చాడు. సో వర్టికల్గా 90 తీసుకోవాలండి మనం. ఇలా వర్టికల్గా 90 డ్రా చేసేసుకున్న తర్వాత అండి మొత్తం ఇదంతా కూడా ఈ స్టెప్స్ పైకి వచ్చేయడం వల్ల బాక్స్లా కనబడుతుందండి. ముందు మొత్తం అంతా ఈ రెక్టాంగిల్ గీసేయచ్చు. 130 × 90 రెక్టాంగిల్ గీసేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకుంటామండి. ఓకేనండి. మొత్తం బాక్స్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈ గ్యాప్ ఎంత అండి, 30. సో 30 దగ్గర నుంచి ఈ గ్యాప్ ఎంత, 30 కదా. ఆల్రెడీ ఇక్కడ లైన్ ఉంది కదా, 30 mm దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఈ లైన్ వరకు, ఈ బ్లాక్ ప్రొజెక్షన్ ఉంది కదా, ఇక్కడ వరకు డ్రా చేసి దీన్ని వర్టికల్గా చివరి వరకు డ్రా చేసేయాలండి. ఓకేనండి. ఇది ఎల్ షేప్ అనమాట అండి. తర్వాత ఈ మిగిలిపోయిన 60 mmలో 30 దగ్గర ఒక లైన్ పెట్టుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ లైన్ డ్రా చేస్తాను. అంటే ఇక్కడ ఒక ఎల్ షేపు, ఇక్కడ ఒక స్టెప్, ఇక్కడ ఒక స్టెప్ వచ్చిందండి. ఇది టాప్ వ్యూ ఆఫ్ ద ప్రొజెక్షన్ అండి. ఇంకా సైడ్ వ్యూకి వచ్చేసరికి ఈ సైడ్ వస్తుంది కదండి, దీనికి ఫ్రంట్ వ్యూ నుంచి సైడ్ వ్యూకి ఇలా ప్రొజెక్షన్స్ తీసుకోవాలండి. ఫస్ట్ ప్రొజెక్షను, సెకండు, థర్డ్, ఫోర్త్ ఆల్రెడీ ఉందండి. ఈ సైడ్ వ్యూ టాప్ వ్యూ నుంచి కూడా కిందకి తీసుకుంటాం కదా, దానికి ఏం చేస్తామంటే ఈ ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇలా యాంగులర్గా ఒక లైన్ గీసుకొని ఇక్కడ నుంచి చూడండి, ఈ లైన్ ఆల్రెడీ ఒక పాయింట్ వచ్చింది కదా, ఇది వర్టికల్ ప్రొజెక్షన్ కూడా వెళ్ళిపోయిందండి. ఈ 30 దగ్గర లైన్ చూడండి, ఇక్కడ నుంచి మనం ఇంక్లైన్ లైన్ వరకు ఒక ప్రొజెక్షన్ తీసుకుందాం. మళ్ళీ ఈ 30 దగ్గర నుంచి వచ్చే లైన్ నుంచి కూడా ఇంక్లైన్గా ఒక ప్రొజెక్షన్, మళ్ళీ ఈ 30 దగ్గర నుంచి వచ్చే పాయింట్ను కూడా తీసుకుందామండి. తీసుకొని దీనికి ప్యారలల్గా వర్టికల్గా సో ఇలాగ ప్రొజెక్షన్స్ వచ్చాయి కదా. ఇక్కడ చూడండి, మనకి సైడ్ వ్యూ అనేది ఏమొస్తుందంటే అండి, ఈ షేప్ వస్తుంది, తర్వాత ఈ ఎల్ షేప్ అనేది ముందుకు వచ్చేస్తుందండి. అంటే ఈ వర్టికల్ 45, హారిజాంటల్ 90, ఇక్కడ నుంచి ఇలా 30, 15, 30, 15, 30, 15 వస్తుందండి. ముందు అది డ్రా చేసేద్దాం. వర్టికల్ ఎంత అనుకున్నాం, 45 కదా, సో 45 దగ్గర లైన్ కొట్టేద్దామండి. హారిజాంటల్ ఎంత అనుకున్నామండి, 90 కదా, సో ఇలా ఫుల్ స్కేల్ వచ్చేసింది. తర్వాత ఏమన్నాడండి, 30, 15, మళ్ళీ 30, 15, 30, 15. ఇది స్టెప్స్ వచ్చేసాయండి. ఇక్కడ ఏదైతే స్టెప్స్ ఉన్నాయో వచ్చేసాయి. మరి ఇక్కడ ఉంది చూడండి, ఈ పార్ట్ ఇది ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది కదా, ఈ లైన్ ఇలా ముందుకు వచ్చి ఇలా క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండి. దానికి ఏం చేయాలంటే మనం జస్ట్ ఉన్న ప్రొజెక్షన్ లైన్స్ని జాయిన్ చేసేయడమే. కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఇదే కదా షేప్ ఉంది, అక్కడ చూడండి ఈ షేపే కదా ఇక్కడ ఉంది, అది వచ్చిందండి. ఇది సైడ్ వ్యూ ఆఫ్ ద డ్రాయింగ్. ఇలా ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ డ్రా చేశాక మనం నేమింగ్ ఇచ్చేసుకుంటామండి. ఇది ఏంటిది, ఫ్రంట్ వ్యూ కదా, నీట్గా లెటరింగ్ ఫార్మేట్లో లెటర్స్ అంటే ఫార్ములా అవి వేయాలని కాదు కానండి, నీట్గా రాయాలండి. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ. తర్వాత ఇక్కడ చూడండి, వర్టికల్ డైమెన్షనింగ్ ఫ్రంట్ వ్యూలో ఇస్తున్నానండి నేను. అంటే మనం ఒక వ్యూలో ఇచ్చిన డైమెన్షనింగ్ ఇంకో వ్యూలో రిపీట్ అవ్వకుండా ఉంటే చాలండి. మనకి షీట్లో ఉన్న స్పేస్ని బట్టి, మనకి డయాగ్రామ్కి ఉన్న ఫెసిలిటీని బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చుకోవచ్చండి. ఈ డైమెన్షనింగ్ ప్రాక్టీస్ ఆల్రెడీ మనకు తెలుసు కదండి, నీట్గా ఇవ్వాలండి డైమెన్షనింగ్ అనేది, ఒకే లైన్లో ఇవ్వాలి. ఇక్కడ నేను ఎలా ఇచ్చానంటే అండి, ఈ హైట్స్ ఇచ్చాడు కదా 15 హైట్స్, అందుకని చెప్పి ఇక్కడ ఇచ్చానండి. ఇది 15, 15, 15 అంటే ఈ వర్టికల్ డైమెన్షనింగ్ ఉంది కదా ఇచ్చాను. టోటల్ ఇవ్వక్కర్లేదు, 15 ఇచ్చాం కాబట్టి. ఈ హారిజాంటల్ డైమెన్షనింగ్ ఉంది కదా, అది ఇక్కడ ఇస్తానండి. ఈ హారిజాంటల్ వర్టికల్ ఇచ్చాను, లేదా ఇక్కడ వర్టికల్గా కూడా ఇవ్వచ్చు. ఇది సైడ్ వ్యూలో హారిజాంటల్గా ఇవ్వచ్చు, ఇక్కడ వర్టికల్గా ఇవ్వచ్చు. నేను ఈ డైమెన్షనింగ్ ఇలా ఇచ్చాను కాబట్టి ఇక్కడ వర్టికల్గా ఇస్తున్నాను చూడండి.
30 30 30. ఇక్కడ 15 15, ఇక్కడ 30 30. అంటే ఈ డైమెన్షనింగ్ ఇచ్చేసాము, ఈ డైమెన్షనింగ్ ఇచ్చేసాము. ఇంక మనకి ఇవ్వాల్సింది ఏమైనా ఉన్నాయండి? ఫుల్ ఈ హారిజాంటల్లోని ఈ మొత్తం డైమెన్షనింగు, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తే సరిపోద్దండి. ఓకేనండి. సో అది టాప్ వ్యూలో కిందన ఇచ్చేద్దామండి. ఇక్కడ నుంచి 100 విడిగాని 30 విడిగేద్దాం. ఇది 100, ఇది 30. ఇక్కడ 45 వర్టికల్ వచ్చేసింది కదండి. ఇక్కడ 90 ఏమో హారిజాంటల్ వచ్చేసింది. ఇక్కడ వర్టికల్కి ఇచ్చింది, ఇక్కడ హారిజాంటల్ అవుతుంది కదా. అంటే ఈ డైమెన్షన్స్ సరిపోతాయండి. ఓవర్ డైమెన్షనింగ్ అనేది చేయకూడదండి. డైమెన్షనింగ్ అనేది ఎంత అవసరమైతే అంత మాత్రమే చెయ్యాలి, ఓవర్గా చేయకూడదు. ఇది 9th క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ 10th క్వశ్చన్ కూడా ఆర్థోగ్రాఫిక్ వ్యూ అండి. డ్రా ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ అన్నాడండి. ఇక్కడ విషయం ఏంటంటే అండి, అడిగాడు అంతే లెఫ్ట్ సైడ్ వ్యూ అని. కానీ మనకి అడిగినా అడగకపోయినా రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ కనబడుతుందంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడే గీస్తామండి. కాకపోతే ఏంటంటే అండి, రైట్ హ్యాండ్ సైడ్ నీట్గా కనపడుతుంది సైడ్ వ్యూ, కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది మనం విజువలైజేషన్ చేసుకుని డ్రా చేయాలండి. అది ప్రాబ్లం, అంతకు మించి ఏమీ లేదండి. ఇక్కడ ఫ్రంట్ వ్యూ అని క్లియర్గా ఇచ్చేసాడండి. ఫ్రంట్ వ్యూలో ఏంటి, 80 × 40 ఒక రెక్టాంగులర్ ప్లేట్ ఉందండి. ప్లేట్ ఉండిన తర్వాత దానిపైన ఒక టీ షేప్ ఉంది. సో ఇక్కడ మనకి ఏం కనబడుద్ది అంటే ఫ్రంట్ వ్యూలో ఈ చిన్న రెక్టాంగిల్ ఉంది కదండి, ఈ 40 × 20 హైట్తో రెక్టాంగిల్ గీసుకొని కరెక్ట్గా మిడిల్లోకి, ఇది 60 కదండి, ఆ చివరో 20, ఈ చివరో 20 వదిలితే మధ్యలో 20 ఉంటుంది. ఆ 20 mm దగ్గర నుంచి ఒక 40 mm హైట్ డ్రా చేసుకొని దాని నుంచి ఇటువైపు ఒక 10, ఇటువైపు ఒక 10 తీసుకొచ్చామనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకో 20 హైట్ పైకి తీసుకొచ్చుకుంటే టీ షేప్ అనేది వస్తుందండి. ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది ఇక్కడ చెప్తానండి నేను. ఇటువైపు సైడ్ వ్యూ వస్తుందండి. పై క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ అదండి. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ వచ్చే చోట ఏమనుకున్నాం మనం, ఇది 60 హారిజాంటల్ కదా, అంటే ఈ స్కేల్లో 60 mm హారిజాంటల్గా మనం డ్రా చేసుకోవాలండి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 60 డ్రా చేశాక 20 mm పైకి డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నుంచి కూడా 20 mm పైకి డ్రా చేయాలి. ఈ రెండింటిని జాయిన్ చేసేద్దామండి. ఇది ఏంటంటే కిందన ఏదైతే రెక్టాంగిల్ ప్లేట్ ఇచ్చాడో, ఈ ప్లేట్ ఇచ్చాడు కదండి, ఈ కిందన ఇచ్చిన ప్లేట్ అంటే ఈ షేప్ అనమాట, ఈ షేప్ ఇది. ఇప్పుడు టీ షేప్ డ్రా చేద్దామండి. దానికి ఎలా అంటే అండి, మొత్తం 60 కదా, దానికి ఏం చేయాలంటే అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 10 20 దగ్గర ఒక పాయింట్, ఇటు నుంచి 20 దగ్గర ఒక పాయింట్ పెట్టుకుందామండి. పెట్టుకుని ఇక్కడ నుంచి 40 mm హైట్ అండి, అక్కడ 40 ఇచ్చాడండి క్లియర్గా హైట్, 40 mm హైట్ తీసుకున్నాం. ఇక్కడ కూడా 40 mm హైట్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇది ఈ హారిజాంటల్ 40 అండి, ఇది 20 అనుకోండి, ఇది మొత్తం 40 అంటే వెనక్కి 20, ఇలా 10 రావాలి, ఇలా 10 అండి. ఓకేనండి. ఇలా స్కేల్ పెట్టి 10 వెనక్కి, ఇలా 10 వెనక్కి. ఓకేనండి. మళ్ళీ హైట్ ఎంత అండి, 20. ఇంకోండి ఇక్కడ 20 ఇచ్చాడు కదా, సో ఆ 20ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇలా జాయిన్ చేసేద్దామండి. ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద గివెన్ షేప్ అండి. ఓకేనండి. ఈ టీ షేప్ వచ్చింది మనకి, ఇక్కడ కింద రెక్టాంగిల్ వచ్చింది. టాప్ వ్యూకి వచ్చేసరికి మనం ప్రొజెక్షన్స్ తీసుకుందాం. ఆల్రెడీ ఈ షేప్ నుంచి వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్షను, ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి. ప్రొజెక్షన్స్ లైట్ కలర్ పెన్సిల్తో డ్రా చేసుకోవాలండి మీరు. ఇలా ప్రొజెక్షన్స్ వచ్చాయి కదా, టాప్ వ్యూలో ఇక్కడ ఎంత ఉందో కిందన అంతే కనిపిస్తుంది కదా. అంటే టాప్ వ్యూలో ముందు ఏంటంటే ఈ కింద రెక్టాంగులర్ ప్లేట్ చూడండి, ప్లేట్ అంతా కనబడుద్ది. ఇది 60 × 40 ప్లేట్ అండి. సో హారిజాంటల్గా మనకు ఎలాగో తెలుసండి, 60 mm పైన గీసాం కదా, అది ప్రొజెక్షన్ నుంచి వచ్చేస్తుంది. ఇలా గీసేసుకుంటాం. 40 mm అనేది ఇలా పెట్టుకుందామండి. సిక్స్టీ 40 వచ్చేసింది. వచ్చిన తర్వాత మధ్యలో ఏమొచ్చింది మనకి, ఈ పెద్ద రెక్టాంగిల్ అని చూడండి, ఇది కనపడుతుంది. ఇది 40 × 20 అండి, మిడిల్లో రావాలండి 40 × 20. మొత్తం ఇది ఎంత మనకి 60 కదా, 40గా ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ 40 అని చూడండి, ఇక్కడ నుంచి ప్రొజెక్షన్స్ వచ్చాయి కదా, వచ్చాయి. కానీ ఈ 40లో అది 20 కదండి, అంటే అటు 10 ఇటు 10 వదిలేయాలి మనం. ఇక్కడ 10 వదిలేయాలి, ఇటు నుంచి 10 వదిలేయాలి. ఇక్కడ కూడా అంతే అండి, పైన ఒక 10 కింద ఒక 10 వదిలేస్తే మధ్యలో 20 వచ్చేస్తుందండి. సో
ఇలా పెద్ద రెక్టాంగిల్ అంటే ఇదండి, ఈ రెక్టాంగిల్ వచ్చింది. మరి దీని కిందన ఈ షేప్ ఉంది కదా, అది కూడా ఒక రెక్టాంగిల్లా కనబడుతుంది కదా దీని కిందన ఉన్నట్టు. సో అది కూడా డ్రా చేయాలండి. అది ఎంత అంటే అండి, ఈ 40లో ఇది 20 కదండి, అప్పుడు ఇక్కడ 10 ఎక్కడో 10 వదిలేయాలి కదా. సో ఈ మధ్యలో ఉంచండి ఈ బాక్స్ అనమాట అండి. ఇలా గీస్తే సరిపోద్దండి. ఇది చిన్న రెక్టాంగిల్ అంటే ఈ షేపు, ఇది పెద్ద రెక్టాంగిల్ ఈ షేపు, ఇది పెద్ద రెక్టాంగిల్ ఈ షేప్ అండి. అవే కనబడతాయండి మనకి, అంతకు మించి ఏమి కనబడవు. ఇక్కడ ఉన్నట్టుగా మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. కిందది కూడా బేస్ అనమాట అండి. ఈ టాప్ అనేది ఓవర్కమ్ చేసేస్తుంది. ఈ లైన్స్ పైన ఉన్నట్టు ఇలా డ్రా చేసుకుంటామండి. ఇది టాప్ వ్యూ ఆఫ్ ద గివెన్ సెక్షన్. ఇంకా మనకి సైడ్ వ్యూకి వచ్చేసరికి మనకి ఇటువైపు నుంచి చూస్తే ఏమైతే కనిపిస్తుందో అటు సైడ్ నుంచి కూడా అదే ఉన్నట్టు కదండి లెక్క. కాకపోతే ఏంటంటే మనం విజువలైజ్ చేస్తున్నాం అంతే అటువైపు ఉన్నట్టు. కాబట్టి మనం ఫ్రంట్ వ్యూ నుంచి ప్రొజెక్షన్స్ తీసుకుందామండి. ఫ్రంట్ వ్యూ నుంచి ఇది ఉంది. ఈ ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి కదండి, ఇంటర్సెక్షన్స్ని కూడా ఇలా జాయిన్ చేసుకుంటాం. మనం ఒక క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకుని టాప్ వ్యూ నుంచి మనం అప్ టు ఇంటర్సెక్షన్ వరకు, అంటే ఈ 45 degrees లైన్ ఉంది కదా అక్కడ వరకు వీటిని మళ్ళీ వర్టికల్గా ప్రొజెక్ట్ చేయాలండి. ఇప్పుడు మనకి ఈ పార్ట్లో మనకి సైడ్ వ్యూ అనేది వస్తుందండి. ఎలా వస్తుంది, ఈ కిందన ప్రొజెక్ట్ చేసిన పెద్ద డబ్బా ఉంది కదండి, అంటే 40x20 డబ్బా అనేది ఒకటి వస్తుందండి. ఈ 40 ఇది 20 అండి, ఈ ప్లేస్ అనేది వస్తుంది. కానీ అది అవతల పక్క ఉందండి. అవతల పక్క ఉన్నా కూడా మనకి షేప్ కనబడుతుంది కాబట్టి ఇది కనిపిస్తుందండి. తర్వాత ఏం కనిపిస్తుందండి, ఈ వర్టికల్గా స్టాండ్ అయ్యి ఉంది కదా అదంతా 40x20 అంటే ఈ ఇదే కదండి, ఈ మధ్యలోదనమాట. ఆల్రెడీ మనం ప్రొజెక్షన్స్ వచ్చేస్తాయండి, మెజర్మెంట్స్ ఏం తీసుకోవాలి, ఇది కనిపిస్తుందండి. తర్వాత దీని మీదే ఇంకా ఎక్కువ కాకుండా దీని మీదే 20x20 బాక్స్ ఉంచండి, చిన్న బాక్స్ దీని మీదే ఉన్నట్టు కనిపిస్తుందండి. అంటే ఇది ఇలా ఓకేనండి. అంటే మనకి సైడ్ వ్యూలో కనిపించేది ఏంటంటే ఇది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుందండి. మరి వెనకాతల ఈ షేప్ ఏదైతే ఉందో మనకి రియల్ లైన్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ స్లాట్ ఉంది కదండి, దానికి మనం ఈ హారిజాంటల్ లైన్ ఉంది కదండి, దీన్ని డాటెడ్ లైన్లో చూపించుకుంటే సరిపోద్దండి. వెనకాల అక్కడ వరకు స్లాట్ ఉందని, రిమైనింగ్ అంతా కూడా నార్మల్గానే డ్రా చేస్తామండి. సో ఇప్పుడు మనకు రిక్వైర్డ్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో డైమెన్షన్స్ కూడా చూపించాలండి. డైమెన్షనింగ్ ఎంత వీలైతే అంత తగ్గించుకుంటూ ఉన్న డైమెన్షన్ చక్కగా చూపించుకోవడానికి ట్రై చేద్దామండి. ఇక్కడ టాప్ వ్యూలో వర్టికల్ హైట్లు చూపించేద్దామండి. ఎందుకంటే టాప్ వ్యూలో హారిజాంటల్ డైమెన్షనింగ్ ఇవ్వడానికి అంత బాగలేదు, సో వర్టికలే ఇద్దామండి. ఈ కింద నుంచి ఎంత అన్నానండి, 20 కదా, ఇది 40, ఇది ఒక 20. ఇప్పుడు ఇక్కడ వర్టికల్ కూడా ఉన్నాయి కదండి గ్యాప్లో, ఇవి కూడా చూపించేద్దామండి. ఇక్కడ పైనుంచి చూడండి, ఇక్కడ నుంచి చూపిస్తే ఇది 10 అండి, ఇది 20, ఇది 10. ఓకేనండి, 40 సరిపోయింది. హారిజాంటల్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఈ గ్యాప్, ఈ గ్యాప్, ఈ గ్యాప్, ఈ గ్యాప్లు అవి ఇక్కడ చూపిద్దామండి. ఆల్రెడీ ప్రొజెక్షన్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మనకి డైమెన్షనింగ్ ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇచ్చేద్దాం చూడండి. ఇది రివర్స్ డైమెన్షనింగ్ ఇవ్వడానికని అక్కడ యారోస్ ఇవ్వట్లేదు నేను, చిన్నది కదా వాల్యూ, అందుకని. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతండి, మొత్తం ఇది అంతే ఎంతండి, మొత్తం 60 కదా, 60లో ఇది ఎంత, మొత్తం ఇది 40 అంటే ఇది 10. ఇక్కడ ఈ చివరిది 10 అండి. ఓకేనండి, ఇది కూడా 10, ఇది 20, ఇది 10, ఇది 10 ఎంత అవుతుందండి, 20, 20, 40, 20, 60 సరిపోయింది కదండి. సో ఇక్కడ ఇలా హారిజాంటల్ చూపించాను, ఇక్కడ వర్టికల్ చూపించాను, ఇక్కడ వర్టికల్ చూపించాను. అండ్ ఇది ఏ వ్యూ అండి, ఫ్రంట్ వ్యూ. మీకు కనిపించడానికి నేను పెన్నులు వాడుతున్నాను తప్ప మీరు పెన్సిల్తో నీట్గా రాస్తే సరిపోద్దండి అంతే. ఇది టాప్ వ్యూ, ఇది సైడ్ వ్యూ.
ఈ సైడ్ వ్యూ అని రాసి వదిలేస్తే చాలండి. మీరు రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ ఏం రాయొద్దండి, ఎందుకంటే ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ అయ్యి తప్పు రాసేస్తాం. సైడ్ వ్యూ అన్నారనుకోండి, మనం గీసింది ఏ సైడ్ వ్యూ గీస్తే ఆ సైడ్ వ్యూ వస్తుంది అనమాట అండి. అలా సరిపోతుందండి. ఓకేనండి, ఇలా డ్రా చేస్తే కనుక మనకి కంప్లీట్గా సరిపోతుందండి. సో ఈరోజు 3 క్వశ్చన్స్ కూడా అయిపోయినాయండి. 5th క్వశ్చన్ ఇన్వాల్యూట్, 9th క్వశ్చన్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్, 10th కూడా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పేపర్ ఇంత ఈజీగా ఇచ్చాడు కాబట్టి, లేదంటే ఆర్థోగ్రఫీ వ్యూస్ చాలా ఈజీగా ఉన్నాయి, ఇన్వాల్యూట్ ఈజీగా ఇచ్చాడు, అన్ని పేపర్లు అలాగే ఇస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదండి, మనం ప్రిడిక్ట్ చేయలేం. కానీ ప్రతి మోడల్లో నేర్చుకోవడం అనేది అవసరం అండి. మన స్టూడెంట్స్కి అయితే మనం ఆల్రెడీ కొంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెటీరియల్ ఇచ్చాం, అందులో అన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, సాలిడ్స్ ఇది ఫస్ట్ ఒక స్టేజే ఇచ్చాడండి క్వశ్చన్, కానీ మనకు జనరల్గా 2వ స్టేజ్ కూడా ఇస్తాడు. సో దానికి కూడా మీరు ప్రిపేర్గా ఉండాలండి. షార్ట్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు, జనరల్ మెథడ్లో హెక్సాగన్ ఇచ్చాడు, లైన్స్ బోత్ ది ప్లేన్స్ ప్యారల్ కండిషన్ ఇచ్చాడండి. ప్లేన్స్ నుంచి కూడా ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు, సర్క్యులర్ ల్యామ్నే ఇచ్చాడు, సింగిల్ ఇంక్లినేషన్ ఇచ్చాడండి. సెక్షన్ ఆఫ్ సాలిడ్స్కి వచ్చేసరికి అండి స్క్వేర్ ప్రిజం ఇచ్చాడండి. ఇది సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ యొక్క ఆన్సర్. సో ఎంటైర్ వితౌట్ చాయిస్ తీసుకోకుండా మొత్తం అన్ని ఆన్సర్లు చేస్తాయండి. మొత్తం ఆన్సర్స్ C23 ట్రిపుల్ CCN పేపర్ యొక్క ఆన్సర్స్ అండి. ఓకేనండి, ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సిమిలర్ మోడల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరికైతే జరుగుతుందో వాళ్ళ పేపర్ మళ్ళీ చేసి మీకు గ్రూప్లో పోస్ట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ ఆల్.